పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 23 నుంచి 31వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది రాశి వివరణ, పరిహారాల గురించి. అదే విధంగా చూసుకుంటే గనక ఆగస్టు 28న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అంటున్నారు. మరి వాటి ప్రభావం ఈ కుంభరాశి వారిపై ఉంటుందా? ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి కుంభరాశి వారికి ఆగస్టు 23 నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది? ఈ గ్రహాల ప్రభావం ఏం చూపిస్తోంది? కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ప్రస్తుతం గమనించుకున్నట్లయితే దైవ బలాన్ని సంపాదించుకోవాలి అని సూచిస్తుంది. ముఖ్యంగా రుణములు పెరుగుతాయి. రుణములు అనంటే మనకివ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోయినా అది రుణమే, మనం ఎవరి దగ్గర అయినా డబ్బులు తీసుకున్నా అది రుణమే, ఏదైనా కావచ్చు, పెరుగుతాయి. అంటే దీని అర్థము రుణములు పెరుగుతాయని అన్నప్పుడు దీన్ని మనం పాజిటివ్గా తీసుకుంటే ఎవరైతే లోన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి లోన్స్ శాంక్షన్ అవుతాయి. రుణగ్రస్తులు అయినట్టే కదా బ్యాంకుకి, అలా పాజిటివ్గా తీసుకుంటే ఆ విధంగా వీళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశం. నెగిటివ్లో కూడా పాజిటివ్ అని చెప్పవచ్చు. పర్సనల్ లోన్, హోమ్ లోన్స్ కోసం ఎదురు చూసే వ్యక్తులకి మంచి అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా సంతానము పట్ల ఆలోచించాల్సిన పరిస్థితి, అంటే వాళ్ళ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఆ పరిస్థితి పిల్లల మీద తప్పకుండా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి దాంపత్య సమస్యలు అనేటువంటివి, ప్రేమికుల మధ్య పొరపచ్చాలు, వ్యాపార భాగస్వాముల మధ్య ఇబ్బందులు, అవి తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు మెరుగైనటువంటి ఫలితాలు దంపతులు, ప్రేమికులు, భాగస్వామి వ్యాపారాలు పొందుతారు. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం ద్వారా జీవితంలో పైకి ఎదగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు మాత్రం కాస్త సంయమనం పాటించాలమ్మా. గడిచిన కాలం చాలా మంచి కాలం గడిచిపోయింది. ఇక రాబో 2-3 నెలలకు మాత్రం నిరుద్యోగస్తులు కష్టపడక తప్పదు. కాబట్టి రాబో కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే ఒక 3 నెలల వరకు టైంపాస్ చేయవచ్చు. తర్వాత మళ్ళీ గ్రహాలు అప్పుడు మారుతాయి. అప్పుడు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించే అవకాశం గోచరమవుతుంది. ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తే కాస్త శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కానీ ఉన్న సంస్థ నుంచి వేరే సంస్థకి వెళ్ళాలనుకునే మాత్రం ఇప్పుడు అనుకూలమైన సమయం కాదు. ఇది జాగ్రత్తలు పాటించాలి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయక తప్పదు. ఇక బుద్ధి ఆలోచనతో అదృష్టంతో చేసేటువంటి పనులు, ధనపరంగా అంటే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చినా తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫైనాన్స్ వ్యాపారస్తులకి, స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అంత తొందరగా ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అని చెప్పవచ్చు. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు కష్టపడితే ఖచ్చితంగా వివాహ సంబంధాలు కుదురుతాయి. కానీ దైవ బలం తక్కువగా ఉందమ్మా. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు కాస్త జాగ్రత్తలు పాటించక తప్పదు. కొంతకాలం పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి వాళ్ళు మాత్రం డాక్టర్ సలహాలు పాటించాలి. ఎందుకంటే గర్భవతులైనటువంటి మహిళలకి కాస్త ఆరోగ్యం ఇబ్బంది పడే అవకాశం గోచరమవుతుంది. విదేశీ విద్య, విదేశీయానానికి మాత్రం కాస్త సమయం వేచి చూడక తప్పదమ్మా. ఇప్పుడు అంత అనుకూలమైనటువంటిది అయితే కాదు. తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉంటాయి. మిశ్రమం కన్నా ఇంకా సాధారణం చెప్పవచ్చు. ఏలినాటి శని ప్రభావం ఉంది, షష్టమ గురు ప్రభావం ఉంది, అష్టమ శుక్రుడు, అలాగే జన్మతః రాహువు, సప్తమ కేతువు, రవి, బుధుడు, ఏ గ్రహము అనుకూలంగా లేదు కుంభరాశి వారికి.
ఎస్ గురుగారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా. గురుగారు, మరి ఆగస్టు 20 చంద్రగ్రహణం అంటున్నారు, ఏర్పడబోతుంది కదా, ఆ గ్రహణ ప్రభావం అనేది కుంభరాశి వారిపై ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా ఉంటుంది. రాశి కుంభరాశిలోనే గ్రహణం గ్రహణం ఏర్పడుతుంది. ఏర్పడుతుంది. ఎలా అంటే? చాలా మంది ఏమంటారంటే మన భారతదేశంలో కనిపించగా మనకేమి నియమాలు కదా అంటారు. అవును గురుగారు. కానీ ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. దేశానికి సూర్య చంద్రులు ఉండరు. కాబట్టి కుంభరాశిలోనే ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఈ సంబంధించినటువంటి గ్రహణ ప్రభావం వలన వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల వారికి ఎఫెక్ట్. కాబట్టి ఏం జరుగుతుంది? అనుకున్న పనులు ఆలస్యం అవుతూ ఉంటుంటాయి. ఏ పని యందు ఆసక్తి ఉండదు. ప్రధానంగా ఎదుటి వాళ్ళ చేత అనవసరంగా మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని విధాలుగా నష్టం అనేటువంటిది భవిష్యత్తులో ఒక 3 నెలల వరకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని మొట్టమొదటి చెప్పాను, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి అన్న కారణం ఇదే. రాబో 3 నెలల వరకే గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని అరుణాచల క్షేత్రంలో ఆగస్టు 28వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటలకి ఈ వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, అలాగే శనిదోష నివారణ పూజలు, హోమాలు, జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి జరిపించడం జరుగుతుంది. పూజలు చేయడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అరుణాచల క్షేత్రంలో జరిగే గ్రహణ దోష నివారణ పూజల హోమాల్లో 28వ తారీఖు సాయంకాలం 7 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురువుగారు, మరి ఈ ఆదాయ వ్యయ మానసిక స్థితి ఎలా ఉండబోతోంది 23 నుంచి 31వ తారీఖు వరకు కుంభరాశి వారికి? 23, 24 తేదీలు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. అన్ని విధాలుగా సమస్యని పరిష్కరించుకోగలుగుతారు. ఆ ఖర్చుకు మించిన ఆదాయం లభిస్తుంది. సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. 25, 26, 27 ఈ తేదీల్లో మాత్రం వృధా ప్రయాణాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటుంది. మనస్సు సంతోషంగా ఉండదు. ఏ పని చేయాలని ఆసక్తి ఉండదు. అన్ని విధాలుగా జిగ్జాగ్ లాగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 27, 28 తేదీలు మాత్రం అనుకూలంగా కొంతవరకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే రాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది. కాకపోతే పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. సంతోషంగా పాత మిత్రులను కలుసుకుంటారు. 30, 31 తేదీ మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అని చెప్పవచ్చు. ఏం పరిహారాలు గురుగారు కుంభరాశి వారికి ఏం తెలియజేస్తారు గురుగారు? ప్రధానంగా ఇటు గ్రహణ ప్రభావము, గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత శివాలయంలో నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, అవకాశం ఉంటే అభిషేకము, కనీసం అర్చననే చేయించుకోవాలి. ఇది రోజు చేయించుకుంటే చాలా మంచిదమ్మా. తప్పకుండా. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, కుంభరాశి వారి రాశి వివరణ పరిహారాలు తెలియజేశారు. పాటించండి, మెరుగైన ఫలితాలని పొందండి. అలాగే ఆగస్టు 28న చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. మరి కుంభరాశి వారిపై కాస్త ప్రభావం ఉంటుంది అంటున్నారు కదా. ఎస్, మీరు కూడా గురువు గారి ఆధ్వర్యంలో అరుణాచల క్షేత్రంలో గురువు గారు ఈ చంద్రగ్రహణ దోష నివారణకి క్రతువు నిర్వహిస్తున్నారని మనకు తెలియజేశారు కదా. ఆ క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలి అనుకుంటే గనక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. కాల్ చేసి వెంటనే పూర్తి వివరాలని తెలుసుకోండి. నమస్కారం.